మనిషి ఆశాజీవి, సో ఆశిద్దాం. అక్కడైతే వచ్చింది. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, హిందూ ఉగ్రవాదం ఉందా లేదా? లేదండి. ఇప్పుడు ఉగ్రవాదానికి ఒక సిద్ధాంతం ఉండాలి. మీరు ఏ ఉగ్రవాదైనా, ఇప్పుడు ఒక వ్యక్తి పోయి ఒక వ్యక్తిని చంపాడు అనుకుందాము, దానికి కారణం వ్యక్తిగత కక్షో, ఆస్తి పరమైన ఇదో, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. కానీ అదే ఒక ఉగ్రవాది తెలియని వాడిని ఎవరినో చంపాడు అంటే అతని వెనక సిద్ధాంతం అని ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి నక్సలైట్లు చూద్దాం. నక్సలైట్లు ఎందుకు చంపుతారు వేరే వాళ్ళని? ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని, ఆ సిద్ధాంతం ఏంటి? కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి? ది డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్, వీళ్ళందరిని చంపేసేయాలి, బూర్జువాళ్ళని అందరిని చంపేసేయాలి, మనము సామ్రాజ్యవాదాన్ని పోగొట్టాలి అనే సిద్ధాంతం ఆధారంగా క్లాస్ వార్ అని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడికో పోయి అడవిలో ఉండి అది ఆ అష్ట కష్టాలు పడుతుంది ఆ చంపడం అది. లేకపోతే ఎందుకంటే ఆ సిద్ధాంత ప్రేరణ లేకపోతే అంత దూరం పోయి చేయలేడు. అట్లాగే ముస్లింలు కూడా వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఈ మతం ప్రపంచం మొత్తం ఇస్లాం మతాన్ని మనం వ్యాప్తి చేయాలి, ఈ ఇస్లామేతలు ఉండడానికి వీలు లేదు అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళు చేశారు. అట్లాగే క్రైస్తవులు కూడా చేశారు ఇది. కానీ హిందూ మతంలో మనం దేన్ని వాళ్ళు ప్రచారం చేయడానికి మన సిద్ధాంతం ఉంది. మనం చెప్పేది ఏంటి? దేవుడు అందరికీ సమానమే, నా దేవుడిని నేను పూజిస్తాను, నీ దేవుడు నువ్వు పూజించని. అదే మీరు క్రైస్తవులు ఏం చెప్తారు? మా అల్లా ఒక్కడే దేవుడు. అట్లాగే క్రైస్తవులు చెప్పేది ఏంటి? యెహోవా ఒక్కడే దేవుడు. ముస్లింలు ఏం చెప్తారు? అల్లా ఒక్కడే దేవుడు. కానీ మనం అలా చెప్పం కదా. నువ్వు ఏ దేవుడిని పూజించినా పూజించు, నువ్వు ఏ దేవుడిని పూజించకపోయినా నీ ఇష్టం. సో కాబట్టి ఇక్కడ మీకు సిద్ధాంత ప్రేరణ లేదు. మరి లేని ఉగ్రవాదం ఎలా టర్మ్ అయిందండి? ఇప్పుడు ఏంటంటే మీరు సాఫ్రన్ టెర్రరిజం ఎలా టర్మ్ అయింది? సబ్జెక్ట్ కాల్డ్ రెటరిక్స్. రెటరిక్స్ ఈజ్ ఏ ఇంటలెక్చువల్ సబ్జెక్ట్, మన తర్కశాస్త్రానికి సంబంధించిందండి అది. లాజిక్ అండ్ రెటరిక్స్. రెటరిక్స్లో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఏముంటుందంటే ఫాల్స్ ఈక్వివలెన్సెస్ అంటారు. ఫాల్స్ ఈక్వివలెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన అందరూ ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల్ని మనం విమర్శిస్తున్నాం వాళ్ళని. మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, అవతల వాళ్ళని కూడా మనం వాడి మీద ఆరోపణలు వేస్తే కదా వాడు తక్కువ ఏదో ఆరోపణలు చేయకుండా ఉంటాడు. కాబట్టి నువ్వేం తక్కువ కాదు చేసామని. మనకు కుటుంబ సమస్యలో గొడవలు అయినప్పుడు ఒక ఆడవాళ్ళని లేదా ఏమన్నా నన్ను ఇట్లా చేసామంటే నువ్వేం తక్కువనా అని అంటారు, చూసారా? దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఈక్వివలెన్సెస్ దే ట్రై టు క్రియేట్ సో దట్ ఏంటంటే దే విల్ స్టాప్ క్రిటిసిజం ఆఫ్ దేర్ టెర్రరిజం. దట్ ఈస్ ద థింగ్. సో లేదు, మీ ఉద్దేశంలో అయితే సాఫ్రన్ టెర్రరిజం లేదు, ఇంపాసిబుల్ అని మీరు చూపించండి. అసలు ఇప్పుడు ఇంపాసిబుల్ ఇప్పుడు అయ్యో కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు కదండి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్లో కొంతమంది అది ఏది ఆ ముస్లింలు ఈ తీవ్రవాద సంస్థలకి దగ్గరగా ఉన్నవాళ్ళు చూపిస్తారు. ఎవరు? దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా జకీర్ నాయక్ వాళ్ళంతా ఆయన దగ్గర కదా. అంతేగాని కాంగ్రెస్లో అందరిని అంటాం తప్పండి. రాహుల్ గాంధీ అదే తక్కువైన ధోరణి ఆయన కూడా. రాహుల్ గాంధీ ఈజ్ నో కాంగ్రెస్ లీడర్ అండి, ఇదే చూస్తూనే ఉన్నాం కదా. ఆయన వల్ల కదా కాంగ్రెస్ అంతా ఫినిష్ అయిపోయింది. రైట్. ఫైనల్గా చెప్పండి, ఈ యుద్ధం ఒకవేళ ఫిజికల్గా వస్తే, అంటే ఇప్పుడు ఎంత సైద్ధాంతికంగా జరుగుతుంది, ఏది ఎక్కువ ఇన్ఫర్మేషన్ వారు జరుగుతుంది, తప్పుడు ఇన్ఫర్మేషన్ అవతల క్యాంప్స్లోకి పంపించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం, అది మనం చేస్తున్నామా వాళ్ళు చేస్తున్నామా మొత్తానికి అంటే జనం అయితే కన్ఫ్యూజ్ అవ్వటం మానేశారు. ఎందుకంటే తెలిసిపోతుంది అది ఫేక్ అని ఏదైనా ఇన్ఫర్మేషన్. బట్ యుద్ధం జరిగి తీరాలన్న ఆకాంక్ష అయితే భారతదేశం వైపు నుంచి బలంగా ఉంది. ప్రతి దాడికి ప్రతి దాడి జరగాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇలా వదిలే